100 సంవత్సరాల బయట దేశపు రాజులకు గులాంగా ఉన్న భారతీయులకు మొదటిసారి స్వరాజ్యం మీద ఆశలు కలిగించింది శివాజీ మహారాజ్. తర్వాత అదే స్థాయిలో మొఘలుల పాలకులకు వ్యతిరేకంగా సంభాజీ గట్టిగా నిలబడి మొఘలులను ఎన్నో యుద్ధాలలో ఓడించాడు. ఉత్తర భారతదేశంలో ఎన్నో దేవాలయాలు కూల్చిన ఔరంగజేబ్ దక్షిణ భారతదేశంలో ఒక్క గుడిని కూడా ముట్టుకోలేకపోయాడు. అంటే దానికి కారణం సంభాజీ మహారాజ్. 20,000 సైన్యంతో 8 లక్షల సైన్యం ఉన్న మొఘలులను ఓడించాడు. మొఘలులతో మాత్రమే కాకుండా పోర్చుగీస్, బ్రిటిష్ వాళ్ళతో కూడా సుమారు 120 యుద్ధాలు చేసినా కూడా అతను చేసిన ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు. సంభాజీ సైన్యంలో ఉన్న ఘనోజీరావు అనే ద్రోహి వల్ల సంభాజీని రాయ్గఢ్ కోట దగ్గర పట్టుకున్నారు. అతని మతం మార్చుకుంటే అతన్ని బతకనిస్తామని చెప్పినా కూడా సంభాజీ అంగీకరించలేదు. అతని వేలు కట్ చేసిన కళ్ళలో కారం కొట్టిన ఇనుప కడ్డీలను కాల్చి సంభాజీ 2 కళ్ళలోకి ఆ కడ్డీలను పెట్టినా కూడా హిందూ ధర్మం కోసం చివరి వరకు నిలబడ్డాడు.